జల్సాలకు అలవాటు పడి మద్యానికి బానిసై జేబు దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన మెదక్ జిల్లా పోలీసులు. మెదక్ జిల్లా రామాయంపేట ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డికి చెందిన మహమ్మద్ ఆతిఫ్, అతని స్నేహితులు మహమ్మద్ ఫైజల్, సయ్యద్ ఇనాయత్లు అనే ముగ్గురు జేబు దొంగలను రామాయంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ఓ ముఠాగా ఏర్పడి కారులో వచ్చి రామాయంపేట బస్టాండ్లో బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 50,000 జేబు దొంగతనం పాల్పడి తప్పించుకొని తిరుగుతున్నారు. కాగా పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి వారిని రామాయంపేట చివర్లో పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 23వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు బగిర్తపల్లికి చెందిన ఒక వ్యక్తి తన ఇంటి అవసరాల నిమిత్తం బ్యాంకులో లోన్ తీసుకొని 50,000 రూపాయలు లోన్ తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు రామాయంపేట బస్టాండ్లో బస్సు ఎక్కే క్రమంలో ఒక వ్యక్తి తన యొక్క పర్సు దొంగిలించినాడని చెప్పేసి ఫిర్యాదు చేయగా ఇట్టి విషయంపై అందుబాటులో ఉన్నటువంటి సీసీ కెమెరాలు మరియు ఇతర టెక్నాలజీని ఉపయోగించుకొని అతన్ని ట్రేస్ చేసే క్రమంలో ఒక కారులో వాళ్ళు వచ్చి ఆ కారులో ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇట్టి పిక్ పాకెటింగ్ చేసినట్టు మాకు విచారణలో తెలిసింది. ఈరోజు హైవే మీద పెట్రోలింగ్ చేసేటప్పుడు ఒక నూర్ఖాన్ డాబా వద్ద ఆ కారు నిలిపి ఉంటే అందులో ఒక ముగ్గురు వ్యక్తులు ఉండగా వారిని విచారించగా అందులో ఒక వ్యక్తి పేరు మహమ్మద్ ఆతిఫ్, ఇతను కామారెడ్డికి చెందినవాడు. ఇతనితో పాటు అతని యొక్క స్నేహితులైనటువంటి మహమ్మద్ ఫైజల్, ఈ ముగ్గురు కూడా ఒక బృందంగా ఏర్పడి వీళ్ళు ఇట్టి దొంగతనం చేసినారు. ఇందులో మహమ్మద్ ఆతిఫ్పై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతనిపై వేములవాడ, సిరిసిల్ల, జనగాం మరియు చేర్యాల పోలీస్ స్టేషన్లో గతంలో కేసులు నమోదై ఇట్టి విషయాలపై అతను ఈ కేసులలో కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సో ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.